ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి OnePlus Buds 3 యాజ్ ఆఫ్ నౌ థర్డ్ జనరేషన్ OnePlus నుంచి వస్తున్నటువంటి ప్రీమియం TWS బడ్స్ అని అనుకోవచ్చు. ఈసారి వీళ్ళు ఇంట్రెస్టింగ్ గా దీనిలో కొన్ని ఫీచర్స్ లైక్ ముఖ్యంగా చెప్పాలంటే స్వైప్ అప్స్ అండ్ స్వైప్ డౌన్ సహాయంతో వాల్యూమ్ ని మనం పెంచడం తగ్గించడంతో పాటు వీళ్ళు డ్యూయల్ డ్రైవర్స్ ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. అంటే బేస్ అంటాం చూసారా, దానికోసం ఒక డ్రైవర్, అలాగే హైస్ ఉంటాయి చూసారా, సో వాటి కోసం డెడికేటెడ్ గా మరొక డ్రైవర్ అయితే తీసుకొచ్చారు. యాక్చువల్ గా దీన్ని లాంచ్ చేసినటువంటి ప్రైస్ వచ్చేటప్పటికి సుమారుగా 6,000 రూపాయలు. యాజ్ ఆఫ్ నౌ మీకు 5,499 రూపాయలు అండ్ ఐసిఐసిఐ అలాగే వన్ కార్డ్ ద్వారా మరొక 1000 రూపీస్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అరౌండ్ 4,500 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో మీకు ఇది రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు OnePlus ఫోన్ యూజర్, OnePlus అనే కాదు ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ అయినా మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ కోసం ఒక TWS బడ్స్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక నిజంగానే దీన్ని పర్చేస్ చేయొచ్చా చేయకూడదా ఒక లుక్ అయితే వేసేద్దాం. బై ద వే బాక్స్ పైన OnePlus Buds 3 అండ్ ఇక్కడ మనకు పంపించింది ఏదైతే ఉందో మెటాలిక్ గ్రే కలర్, దీంట్లో మరొక కలర్ కూడా ఉంటుంది స్ప్లెండెడ్ బ్లూ కలర్ అని. బ్లూ కలర్ ట్రై చేయండి, కొంచెం యూనిక్ అనిపించింది. బట్ యూజువల్ గా మనం TWS బడ్స్ అన్ని కూడా బ్లాక్ లో ఎక్కువగా చూస్తుంటాం. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి మరికొంత ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేశారు అంతే. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి TWS బడ్స్ ని ప్రొవైడ్ చేశారు. దీన్ని పక్కకు పెట్టేసేద్దాం. బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మరొక రెడ్ కలర్ బాక్స్. అఫ్ కోర్స్ దీనిలో ఏముంటుందో మనందరికీ తెలిసిందే. దీంట్లో 4 సిలికాన్ టిప్స్, ఏదైతే మీడియం ఉంటుందో ఆల్రెడీ దీనికి ఫిక్స్ అయి ఉంటుంది. స్మాల్ అండ్ లార్జ్ ఏదైతే ఉందో మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక దీంతో పాటు టైప్ A టు టైప్ C పోర్టబుల్ కేబుల్, రెడ్ కేబుల్ కి సంబంధించినటువంటి ఒక మెంబర్షిప్ కార్డ్, కొంత పేపర్ వర్క్ అంతే. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేవు. సో వీటన్నిటి మనం పక్కకు పెట్టేసి అసలు మెయిన్ ప్రోడక్ట్ ని చూసేద్దాం. ఒక చిన్న ర్యాప్ తోటి ర్యాప్ చేసి అయితే పంపించారు. ఓపెన్ చేయగానే నిజంగా ఒక ప్రీమియం TWS బడ్స్ ఫీల్ అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. పైన మనకి OnePlus అనేటువంటి బ్రాండింగ్ ఏదైతే ఉందో 3D ఎంబోజ్ లాగా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రంట్ ఒక చిన్న నోటిఫికేషన్ లైట్ ని ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ టైప్ C కమ్యూనికేషన్ పోర్ట్ అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసారు అన్నట్లయితే కనుక ఇదంతా కూడా మనకి మ్యాటీ ఫినిష్ తోటి రావడం జరుగుతుంది. సో మనకి ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి దీని మీద రావడం అనేది ఆల్మోస్ట్ అసాధ్యం. బట్ జనరల్ గా మనం పాకెట్స్ లో పెట్టుకొని యూజ్ చేస్తుంటాం కాబట్టి స్క్రాచెస్ ఇలాంటివన్నీ అయితే వెరీ కామన్ గా మనం చూడాల్సి ఉంటుంది. అండ్ టోటల్ కేస్ విత్ బడ్స్ తో సహా మీకు అరౌండ్ 40.8 గ్రామ్స్ రావడం జరుగుతుంది. జస్ట్ ఒక TWS బడ్స్ వచ్చేటప్పటికే 4.8 గ్రామ్స్ దాకా రావడం జరుగుతుంది. అండ్ ఇది ఇన్ ఇయర్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక ప్రీమియం ఇయర్ బడ్స్. నేనైతే ఎక్కువగా యాపిల్ ఎయిర్పోర్ట్స్ ని యూజ్ చేస్తుంటాను. నాకు దానికి దీనికి పెద్దగా డిఫరెన్స్ అయితే అనిపించట్లేదు. ఈవెన్ మీరు హెడ్ ని ఇలా షేక్ చేసినా గానీ ఇది మీ చెవుల్లో నుంచి ఊడి పడటం కూడా ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం. అండ్ బై ద వే దీంట్లో మీకు IP55 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. సో మీ వర్కౌట్స్ కావచ్చు లేదా చిన్న చిన్న వర్షపు చినుకులు ఉంటాయి చూసారా, అలాంటి వాటిలో కూడా దీని అయితే ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంతే కాదండి, దీంట్లో మనకు వచ్చేటప్పటికి బ్లూటూత్ 5.3 టెక్నాలజీ కనెక్టివిటీతో వస్తుంటుంది కాబట్టి ఒకవేళ మీరు రేడియస్ లో యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక అరౌండ్ 10 మీటర్స్ రేడియస్ లో ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫీట్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ 30 ఫీట్ డిస్టెన్స్ అనుకోవచ్చు. ఇక దీనిలో డ్రైవర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి డ్యూయల్ డ్రైవర్స్ తీసుకొచ్చారు. అంటే 2 డ్రైవర్స్ ఉంటాయి. ఏదైతే బేస్ అలాగే వోకల్స్ ఉన్నాయో 10mm కి సంబంధించినటువంటి డ్రైవర్ ని తీసుకొచ్చారు. అలాగే హైస్ ఉంటాయి చూసారా, అంటే ట్వీటర్ గజల్ సౌండ్స్ ఉంటాయి చూసారా, వాటి కోసం డెడికేటెడ్ గా 6mm డ్రైవర్ అయితే మనం ఇందులో తీసుకొని రావడం జరిగింది. నిజంగా డ్యూయల్ డ్రైవర్స్ లో ఆడియో ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ట్రిపుల్ సపరేట్ అయితే వోకల్స్ అలాగే బేస్ సపరేట్ అవుతుంది కాబట్టి మీ ఆడియో ఎక్స్పీరియన్స్ ఇది ఎన్రిచ్డ్ గా తీసుకొని రావడం జరుగుతుంది. ఇంతేకాదు ఈ డ్రైవర్స్ వచ్చేటప్పటికి 15 హెడ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 40 కిలో హెడ్స్ దాకా దీని రెస్పాన్స్ ఫ్రీక్వెన్సీ ఉండడం అయితే జరుగుతుంటుంది. సో చిన్నపాటి మైన్యూటెడ్ డీటెయిలింగ్ కూడా మీరు ఎక్కడ మిస్ అవ్వరు. ఇక పేరింగ్ బటన్ వచ్చేటప్పటికే బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పేరింగ్ బటన్ అయితే రావడం జరుగుతుంది. బట్ ఒకవేళ మీరు కనుక OnePlus ఫోన్ యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా మీకు ఫోన్ మీద ఇట్లా పాపప్ అవడం అయితే జరుగుతుంది. OnePlus Bud 3 కనెక్ట్ చేయమంటావా అని చెప్పి ఎస్ కనెక్ట్ అని కొట్టగానే ఆటోమేటిక్ గా మీకు ఇది పేర్ అవడం జరుగుతుంది. చిన్నగా చెప్పాలన్నట్టయితే యాపిల్ లాగా వీళ్ళు ఈకో సిస్టమ్ కి మూవ్ అవుతున్నారని చెప్పొచ్చు. అండ్ ఇంతేకాదు ఒకవేళ మీరు OnePlus ఫోన్ వాడట్లేదు అన్నట్లయితే కనుక ఇది గూగుల్ ఫాస్ట్ పేర్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. జస్ట్ లైక్ దట్ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ దీంట్లో మీకు డ్యూయల్ డివైస్ సపోర్ట్ కూడా ఉంది. ఒకవేళ మీరు ఇంకా ఎడిషనల్ గా దీనిలో ఉన్న ఫీచర్స్ అని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారు అంటే ప్లే స్టోర్ అలాగే యాప్ స్టోర్ నుంచి హే మెలోడీ అనేటువంటి యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారు అన్నట్లయితే మరింత డీటెయిల్డ్ గా దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో సింపుల్, ఈ యాప్ ని మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ యాడ్ యువర్ డివైస్ అని చెప్పి ఉంటుంది. సెలెక్ట్ చేసుకోగానే సెలెక్ట్ యువర్ డివైస్, ఇక్కడ OnePlus Buds 3 అని చూసారా, జస్ట్ మీరు కనెక్ట్ చేశారు అంటే సరిపోతుంది. ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ పేర్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా, ఇది LDAC సపోర్ట్ ఇన్ బ్యాటరీ యూసేజ్ 70% లెఫ్ట్ అలాగే 70% రైట్ అని మనకు చూపించడంతో పాటు మరిన్ని ఫీచర్స్ కోసం లైక్ ఇందులో ఫోన్ కాల్స్ అలాగే కాంటాక్ట్ షేరింగ్ ఈవెన్ ఇయర్ బడ్ ఫంక్షన్స్ ఇలాంటి ఫీచర్స్ అన్నిటిని కూడా మనం ఇందులో అయితే చూసుకోవచ్చు. అండ్ బై ద వే ఇక్కడ నాకు ఒక ఫార్మ్వేర్ అప్గ్రేడ్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఆల్ ఇనిషియల్ గా నేను ఫార్మ్వేర్ అప్గ్రేడ్ అయితే చేస్తాను. సో దాని తర్వాత యూజ్ చేశారు అన్నట్లయితే ఇంకా మీకు బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ దొరకడం అయితే జరుగుతుంది. ఈ లోపల బడ్స్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ అయితే మనం చూసేద్దాం. సో దీనిలో బడ్స్ లో కూడా మీరు ఇక్కడ చూసారా చిన్న ర్యాపర్ అయితే వీళ్ళు ర్యాప్ చేసి పంపించారు. అంటే ట్రాన్స్పోర్టేషన్ లో బ్యాటరీస్ అనేవి ముఖ్యంగా డిశ్చార్జ్ అవ్వకుండా ఉండడం కోసం ఇక్కడ కనెక్టింగ్ కేబుల్ పిన్స్ ని కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఒక చిన్నపాటి స్మైలీ ఫేస్ లాగా మీకు కనపడటం అయితే జరుగుతుంది. సో వీటిని అయితే రిమూవ్ చేస్తున్నాను. సో రైట్ నౌ ఇవి చార్జ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ యువర్ ఇయర్ బడ్స్ విల్ బి డిస్కనెక్ట్ అండ్ రీస్టార్ట్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసారు కదా లేటెస్ట్ వర్షన్ కి అయితే ఇది అప్గ్రేడ్ అయిపోయింది. ఈసారి ఇందులో వీళ్ళు ఇంట్రెస్టింగ్ గా మన ముందుకి గోల్డెన్ సౌండ్ అనే ఫీచర్ అయితే తీసుకొచ్చారు. బేసిక్ గా దీని వల్ల మనకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటి అంటే ఇవి ఎప్పుడైతే మనం చెవుల్లో పెట్టుకుంటామో మన ఇయర్ ని ప్రాపర్ గా ఇది ఎనాలిసిస్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనకి ఆడియోనైతే వచ్చేలాగా ఇది మనకి చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. పర్ఫెక్ట్ గా సీల్ చేయడం జరుగుతుంది మన ఆడియో ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో బెటర్ గా ఉండడం కోసం. సో ఇప్పుడు మీరు వింటున్నారు కదా ఇది ఏదైతే ఉందో నేను బిఫోర్ ఇది అప్గ్రేడ్ అయిన తర్వాత అంటే ఆఫ్టర్ ఈ స్కాన్ అయిన తర్వాత సో ఈ విధంగా మీకు ఆడియో ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మరింత బెటర్ గా చేయడం జరుగుతుంది. ఈవెన్ సౌండ్ మాస్టర్ లోకి వెళ్ళి నథింగ్ బట్ ఈక్వలైజర్స్ అని అనుకోవచ్చు. సో వీటిలో మీకు కావాల్సినటువంటి ఈక్వలైజర్ ని సెలెక్ట్ చేసుకోవడంతో పాటు బేస్ మీకు ఎంత స్ట్రాంగ్ గా కావాలి ఏంటి అనేది కూడా మీరు ఇందులో అయితే కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ కూడా ఇందులో ఉంది. అండ్ OnePlus కి సంబంధించినటువంటి 3D ఆడియో ఎక్స్పీరియన్స్ ని కూడా మీరు ఇందులో అయితే తీసుకోవచ్చు. లైక్ ఆల్మోస్ట్ సరౌండ్ లో నుంచి మీకు ఆడియో వస్తున్నటువంటి ఎఫెక్ట్ అయితే ఇది ఖచ్చితంగా క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇయర్ బడ్స్ కంట్రోల్స్ ఏవైతే మీరు ఇక్కడ కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఒకవేళ మీరు ఎక్కడైనా పెట్టి మర్చిపోయారంటే ఫైండ్ మై ఇయర్ బడ్స్ ఏవైతే వాటిని కూడా దీని సహాయంతో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మీకు డాల్బీ అట్మాస్ ఆడియో కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఆఫ్ అలాగే ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా మీకు ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. నిజంగా ఆడియో ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో చాలా బాగుంది ముఖ్యంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. అండ్ మీడియా ఆడియో కూడా మీకు ఎలా రావాలనుకుంటున్నారు LHDCయా లేదన్నట్లయితే SBCయా డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరు దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. బట్ LHDC ఏదైతే ఉందో మీకు బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇక కాల్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మనకి 3 మైక్రోఫోన్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇవి వచ్చేటప్పటికి -35 డెసిబెల్స్ దాకా ఉన్నటువంటి వాయిస్ ని కూడా చాలా సునాయాసంగా పిక్ అయితే చేయగలదు. అండ్ ఒకవేళ మీరు ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఈ బడ్జెట్ లో రియల్లీ అఫ్ కోర్స్ దీనికన్నా గానీ ఇంకా బెటర్ గా పెర్ఫార్మ్ చేసే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా మార్కెట్ లో ఉన్నాయి. కానీ ఈ బడ్జెట్ లో ఇది కన్సిడర్ చేయొచ్చు అని నేను అంటాను. ఇవి అప్ టు 49 డెసిబెల్స్ దాకా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కి అయితే ఇవి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవెన్ నాయిస్ క్యాన్సిలేషన్ లో కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టుకొని మీరు బయట రోడ్ మీద ఎప్పుడన్నా వాక్ చేస్తున్నారు అనుకోండి అక్కడ ట్రాన్స్పరెన్స్ మోడ్ పెట్టుకుంటే గనక అవుట్డోర్ ఉన్నటువంటి వాయిసెస్ తో పాటు అవతల వాళ్ళ వాయిస్ కూడా మీకు క్రిస్టల్ క్లియర్ గా ఉపయోగపడడం జరుగుతుంది. బట్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివ్ చేసుకోవడం వల్ల మీకు కొంచెం బ్యాటరీ బ్యాకప్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. కొంచెం ఏం కాదు ఆల్మోస్ట్ 50% అనుకోవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారంటే ఈచ్ TWS బడ్స్ ఏదైతే ఉందో దీంట్లో మీకు వచ్చేటప్పటికే 58 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. వేర్ కేస్ లో వచ్చేటప్పటికే 520 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. సో ఆల్మోస్ట్ మళ్ళీ రీఛార్జ్ చేసుకోవడం కోసం అరౌండ్ 3 to 4 టైమ్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు గనక మ్యూజిక్ వింటున్నారు అన్నట్లయితే గనక అది కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి వింటున్నారు అన్నట్లయితే అది 100% వాల్యూమ్ మీద అరౌండ్ 5 అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ కేస్ తో సహా మీకు అరౌండ్ 24 అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. బట్ బ్రాండ్ క్లెయిమ్ చేయడం 50% ఆఫ్ ద వాల్యూమ్ ఉంటుంది కాబట్టి దీనికి డబుల్ అని మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అలాగే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి కనుక మీరు పాటలు వింటున్నారు అన్నట్లయితే సుమారుగా 3.5 గంటలు అంటే బడ్స్ వరకు మాత్రమే ఒక మూవీ ఫుల్ మూవీని అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కేస్ తో సహా మీరు కావాలనుకుంటున్నారు అన్నట్లయితే 12 అవర్స్ యాజ్ యూజువల్ గా మనం 8 అవర్స్ వర్క్ చేస్తుంటాం కాబట్టి ఏ డే వర్స్ట్ కేసెస్ లో మీరు ఎంత హెవీ యూజర్ అయినా కానీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో ఆరామ్సే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇదే ఫోన్ కాల్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకొని సుమారుగా మీరు 2 గంటల దాకా కంటిన్యూస్ గా మీరు ఫోన్ కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. అదే ఆఫ్ చేసుకొని ఉంటే సుమారుగా 4 to 5 అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ మాత్రం లేదు. అంతేకాదండి దీంట్లో మనకి ASAP ఛార్జర్ అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఛార్జింగ్ అని అంటాము. 10 మినిట్స్ కనుక మీరు ఛార్జ్ చేశారు అన్నట్లయితే అరౌండ్ 2 అవర్స్ ఆఫ్ ప్లే బ్యాక్ రావడం జరుగుతుంది. 50% ఆఫ్ ద వాల్యూమ్ లో 100% పెట్టుకున్నారంటే 1 అవర్ దాకా మీరు మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి కనుక అన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ 10 మినిట్స్ మీరు ఛార్జ్ చేశారు అన్నట్లయితే కనుక 7 అవర్స్ దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది మ్యూజిక్ పరంగా. ఫోన్ కాల్ కి ఇది కొంచెం తక్కువ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మైక్రోఫోన్స్ అక్కడ యాక్టివ్ గా ఉంటాయి కాబట్టి. ఇక లేటెన్సీ విషయానికి వచ్చారంటే ఒకవేళ మీరు గేమర్ అయి ఉన్నట్లయితే కనుక పెద్దగా నేనైతే దీన్ని రికమెండ్ చేయను ఎందుకంటే మార్కెట్ లో దీనికన్నా తక్కువ లేటెన్సీకి సపోర్ట్ చేసేటువంటి డివైసెస్ కూడా ఉన్నాయి. బట్ ఇది వచ్చేటప్పటికి అరౌండ్ 94 మిల్లీ సెకండ్స్ లేటెన్సీకి అయితే ఇది మనకు వర్క్ చేయడం జరుగుతుంది. మీడియం గేమర్ ప్రొఫెషనల్
ప్రొఫెషనల్ గేమర్ కాదు, నేను నార్మల్ గా అప్పుడప్పుడు గేమింగ్ చేస్తాను అన్నట్టయితే కనుక ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. బట్ ప్రొఫెషనల్ గేమర్ అయి ఉన్నట్లయితే కనుక నేను అడిగితే స్కిప్ చేయమంటాను. ఈవెన్ దీంట్లో మనకి ఇన్ ఇయర్ డిటెక్షన్ కూడా ఉంది. సో ఎప్పుడైతే మీరు చెవుల్లో పెట్టుకుంటారో ఆటోమేటిక్ గా ఇది పవర్ ఆన్ అవటం, ఎప్పుడైతే రిమూవ్ చేస్తారో ఆటోమేటిక్ గా స్టాండ్ బై మోడ్ లోకి వెళ్ళిపోవటం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను ఒక ఐఫోన్ ని అలాగే ఒక ఆండ్రాయిడ్ ఫోన్ రెండింటికి కూడా ఇది డ్యూయల్ డివైస్ పేరింగ్ కనెక్టివిటీ తోటి అయితే నేను పేర్ చేశాను. ఇప్పుడు నేను ఏదైతే ఈ పాట ప్లే చేస్తున్నానో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను దీన్ని పాటను ప్లే చేస్తున్నాను, ఇది ప్లే చేస్తున్నాను. సో ఇట్లా మనకి అట్ ఏ టైం మీరు రెండు డివైజెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఎప్పుడైతే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ కనెక్ట్ చేసుకుంటారో ఆడియో మాత్రం చాలా లౌడ్ గా ఉంది. బట్ ఎప్పుడైతే మీరు ఐఫోన్ కనెక్ట్ చేస్తారో ఆడియో అనేది చాలా లోగా ఉంది. ఇక్కడ మీరు చూడండి, నేను రెండిటిలో కూడా నేను ఫుల్ వాల్యూమ్ ప్లేస్ చేసి నేను దీన్ని అయితే యూస్ చేస్తున్నాను. బట్ నాకు ఆండ్రాయిడ్ లో లౌడ్నెస్ అనిపించింది, బట్ ఐఫోన్ లో కొంచెం ఆ లౌడ్నెస్ ఏదైతే ఉందో తగ్గింది. బట్ క్వాలిటీ మాత్రం ఆల్మోస్ట్ రెండిటిలో సేమ్ అని నేను అంటాను. ముఖ్యంగా బేస్ ఏదైతే ఉందో, ఒకవేళ మీరు కనుక బేస్ లవర్స్ అయి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరైతే ఎంజాయ్ చేస్తారు. అండ్ దీంతో పాటు వోకల్స్ కూడా బానే ఉన్నాయి. ట్రిపుల్స్ ఏవైతే ఇంకొంచెం బెటర్ గా ట్యూన్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇంతేకాదు, ఇది ఇష్టపడి మనకి ఎల్డాక్ సపోర్ట్ చేయడంతో పాటు వైర్లెస్ లో హైరెస్ ఆడియోకి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. అఫ్ కోర్స్ డాల్బీ అట్మాస్ కూడా. అండ్ ఇంతేకాదు 3D స్పెషల్ ఆడియో సపోర్ట్ కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ ఇక్కడ బడ్స్ చూసారు అన్నట్లయితే, ఏదైతే బాక్స్ అవుట్ గ్రే కలర్ ఉంటుందో అదే గ్రే కలర్ ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. బేసిక్ గా ఇవేంటి అంటే వాల్యూమ్ కంట్రోల్స్. అంటే మీరు ఫోన్ కాల్ గానీ లేదా మ్యూజిక్ వాల్యూమ్ గానీ తగ్గించాలి పెంచాలి అంటే మళ్ళీ మీరు మొబైల్ తీయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ జస్ట్ స్వైప్ అప్ అలాగే స్వైప్ డౌన్ చేస్తే సరిపోతుంది. అఫ్ కోర్స్ వీటన్నిటి కూడా మీరు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. లైక్ సింగిల్ ట్యాప్, డబుల్ ట్యాప్, కాల్ ఆన్సర్, కాల్ రిజెక్షన్, ఇలాంటివన్నీ కూడా. సో ఓవరాల్ గా నా ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే, ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక కళ్ళు మూసుకొని మీరైతే పర్చేజ్ చేయొచ్చు అని అంటాను. డెఫినెట్లీ ప్రాపర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ అని నేను అంటాను. ఒకవేళ మీరు కనుక యాపిల్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక నాకు ఇంకొంచెం బెటర్ ఆడియో క్వాలిటీతో పాటు కొంచెం లౌడ్నెస్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆల్మోస్ట్ యాపిల్ ఎయిర్ పోడ్స్ తో కంపేర్ చేశారు అన్నట్లయితే, అఫ్ కోర్స్ దీన్ని కంపేర్ చేయకూడదు ఎందుకంటే ఇది 25,000 రూపీస్. ఇది వచ్చేటప్పటికే మీకు జస్ట్ 4,500 కార్డ్ ఆఫర్స్ తో, లేదా నార్మల్ గా అయినా కానీ మీకు 6,000 రూపాయలు ఉంటుంది. ఆల్మోస్ట్ దానికి 20-25% ఆఫ్ ద వాల్యూలో మనకి ఇది రావడం జరుగుతుంది. బట్ 80% ఆఫ్ యాపిల్ ఎయిర్ పోడ్స్ లో ఏదైతే క్వాలిటీని మీరు ఆస్వాదిస్తారో ఆ క్వాలిటీని మీరు ఇందులో కూడా ఆస్వాదించవచ్చు, జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 5,000 రూపీస్ ఆర్ 6,000 రూపీస్ కి. సో ఆ బడ్జెట్ లో ఇది మాత్రం ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అనే నేను అంటాను. బ్లూ దొరకట్లేదు, మీకు బ్లాక్ అయితే అవైలబుల్ ఉంది. బ్లూ కొంచెం అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినట్టుంది, బట్ బ్లూ ట్రై చేయండి. బ్లాక్ కన్నా గానీ మీకు బాగుంది. దీంతో పాటుగా మీకు ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ ని యూస్ చేస్తున్నారు అన్నట్లయితే 1000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ దీంతో పాటు OnePlus సంబంధించిన 12R తో కొంటున్నారంటే అడిషనల్ గా 800 రూపీస్ వోచర్ ఇస్తున్నారు అనుకుంటా. ఒకసారి అయితే చెక్ చేయండి. ఒకవేళ వోచర్ లేకుండా ఇంక్లూడింగ్ కార్డ్ డిస్కౌంట్స్ అన్ని కలిపారనైతే 4,500 రూపాయలకి ఇది రావడం జరుగుతుంది. ఆ బడ్జెట్ లో మాత్రం ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అంటాను. ఎనీవే, ఒకవేళ మీరు కనుక ఈ ప్రొడక్ట్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ ని ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.